హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ గుజరాత్ ఫేమస్ అయిన మేథీ తేప్లా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ తేప్లా ఈవినింగ్ స్నాక్స్గా, లంచ్ బాక్సెస్గా లేదా ట్రావెల్గా కూడా తీసుకెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఈ తేప్లా 3 to 4 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ కాంబినేషన్ పికిల్ ఆర్ యోగర్ట్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేథీ తేప్లా కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, మెంతుకూర కట్ చేసి పెట్టుకున్నానండి, క్లీన్ చేసి, పచ్చిమిరపకాయలు, నూనె, ఉడికించిన అన్నం, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, కొత్తిమీర, చిటికెడు పసుపు, చిటికెడు కారం, ఉప్పు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి, అర చెంచా జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 3 గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నది పక్కన ఉంచుకోవాలి. డో ప్రిపరేషన్ కోసం గోధుమ పిండి 150 గ్రాములు, కడిగి తురిమి పెట్టుకున్న మెంతికూర, కొంచెం కొత్తిమీర, ఉడికించిన అన్నం, ఇందాక కోర్స్గా గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోండి. ఇందులో చిటికెడు పసుపు, కారం కూడా చిటికెడే వేయాలండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. రెండు టీ స్పూన్లు ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, బాగా కలుపుకోండి. చూడండి, ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసిన మసాలా వాటర్ని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందామండి. ఒకసారి బాగా కలుపుకుంటూ పిండిని బాగా తడుపుకోవాలండి. పాతిలికి తడుపుకున్నట్టుగా పిండిని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట పాటు రెస్ట్ ఇద్దాం. మూత పెట్టేసి అరగంట తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రోల్ చేసుకుందాం. చపాతీలో రోల్ చేసుకున్నట్టుగా రోల్ చేసుకుందాం. ఒక ఉండ తీసుకొని పొడిపిండిలో తడుపుకుంటూ మంచిగా రోల్ చేసుకుందాం. రోల్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 2 ప్యాన్లు యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ప్యాన్ మీద నార్మల్గా కాల్చుకొని ఇంకొక ప్యాన్ మీద ఆయిల్ వేసి కాల్చడానికి. ఇలా చేయడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది. ప్యాన్ హీట్ ఎక్కాక తేప్లా వేసి మంచిగా 2 పక్కల కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలండి.
ఇప్పుడు ఒకసారి తిరిగేసి ఇప్పుడు ఈ తేపులని ఆ ప్యాన్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మంచిగా కాల్చుకుందాం. ఇలా అన్ని తేపులను బాగా కాల్చుకోవాలి. బాగా కాల్చుకున్న తేపులని బాగా కాలిన తేపులని ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇలా అన్ని తేపులని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీనికి బెస్ట్ కాంబినేషన్గా రైతాని చూసుకుందాం. 1 కప్ కట్ చేసి పెట్టుకున్న కుకుంబర్ని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ కర్డ్ని కూడా యాడ్ చేసుకుందాం. చిటికెడు జీలకర్ర పౌడర్, టేస్ట్ సరిపడా సాల్ట్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. గుజరాత్ ఫేమస్ మేతి తేప్లా రెడీ. చూడండి, చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఇది 3 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.